సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షాలు ఆగాలని రైతులు కోరుతున్నారని, ప్రకృతి పర్యావరణం ప్రకోపిస్తుందన్నారు. మనుషుల ప్రవర్తన మారి మంచి బుద్ధి ప్రసాదించాలని దుర్గమ్మను కోరానని తెలిపారు. 10 ఏళ్లు దోచుకున్న సొమ్ముతో కొందరు ఆగడం లేదని మీడియాను మేనేజ్ చేసి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనను ఎండగడతామని, 1,00,000 కోట్లు ఆ కుటుంబం నుండి కక్కించి పేద ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, నేడు డబ్బులు లేవని, పథకాలు లేవని దుస్థితికి కాంగ్రెస్ చేరిందన్నారు. దేశంలో జాతీయ రహదారులు తప్ప మిగతా రహదారులపై కనీసం కారు వెళ్లే పరిస్థితి లేదని, నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయని పూటకో మాట మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దోబూచులాడుతుందని, ఉపాధ్యాయ సెలవులను రద్దు చేసుకుని ఉద్యోగం చేయాలని, ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి చేస్తుందని, దసరా సెలవుల కోసం ఊరు వెళ్లిన ఉపాధ్యాయులను ఉద్యోగం చేయాలని అధికారులు కోరుతున్నారన్నారు. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఇప్పటికీ జీవో పాస్ చేయలేదని, జీవోపై ఎవరు కోర్టుకు వెళతారో తేల్చాలని పరిస్థితిలో ఉద్యోగులను ఇలా చేయటం సరికాదన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం డిమాండ్ను విరమించుకోవాలని, తెలంగాణలో ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైనటువంటి పెద్ద పండుగ బతుకమ్మ, టీచర్లలో ఎక్కువ మహిళలుంటారని, ఉపాధ్యాయుల సెలవులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. సేవాపక్ష సందర్భంగా చిన్నకోడూరు పిహెచ్సిలోని ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. దుకాణదారులతో జీఎస్టీ తగ్గింపు వివరాలు అడిగి తెలుసుకుని ఎంపీ జీఎస్టీ స్టిక్కర్స్ అతికించారు. బాబా జయచంద్ర రెడ్డి గారు ఎందుకు చేశారా ఉపాధ్యాయ ఆచారాలను ఉపాధ్యాయ ఆచారాలను కొంచెం వెనక వాళ్ళు తలలు కట్టారు. రాళ్ళే ఉన్న తీసేసి నీటి చలో ఫోటో లాస్ట్ పోజిస్తారు. పేరు బాగుంది.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ప్రకృతి పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తూ ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని, ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాను. 10 ఏళ్ళు దోచుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోటికొస్తే ఏది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్ల కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏ మూలకు పోయినా జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క రహదారుల మీద కూడా కారు సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడికక్కడ ప్రతి పల్లెటూరుకు వచ్చేటువంటి రోడ్డు గుంతలమయమైంది. ఆ రోడ్డును రిపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల మీద దోబూచులాడే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితం కొద్దిమంది ఉపాధ్యాయ సంఘాల నేతలు నాతో మాట్లాడినారు. రేపటి నుంచి అందరూ వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలని చెప్తున్నారంట. దసరా సెలవులని, బతుకమ్మ సెలవులని 3 నెలల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకొని వివిధ ప్రాంతాలకు పోయినటువంటి ఉపాధ్యాయుని సోదరులందరినీ వచ్చి రేపు రిపోర్ట్ చేయరు, మేము పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారంట. ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు జీవో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే జీవోనే ఇంకా పాస్ చేయలేదు. జీవో పాస్ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ మధ్యలో ఎవరు కోర్టుకు పోతారో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యలో పాపం టీచర్లకు వచ్చినటువంటి సెలవులని వెంటనే రద్దు చేసుకొని అందరు రావాలనేటువంటి డిమాండు లేదా ఉత్తర్వులు మీ నుంచి వచ్చినాయని చెప్పి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు చెప్తారు. దయచేసి వాటిని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో పెద్దగా జరిగేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరికీ కూడా ఆ పండుగ ఎక్కువ ఇష్టమైనటువంటి పండుగ. జనరల్గా బతుకమ్మ సెలవులు వచ్చినాయంటే టీచర్లు అంటేనే ఎక్కువ శాతం మా మహిళా సోదరిమణులు ఉంటారు. వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ పెద్దగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మీరు వెంటనే సెలవులు రద్దు చేసుకోవాలనేటువంటి మీ డిమాండ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుని సోదరిమణులకు దొరికేటువంటి ఒకే ఒక పెద్ద పండుగ, ఒక వారం రోజులు ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి. వెంటనే ఉపాధ్యాయ సంఘాలని మీరు ఇచ్చినటువంటి నోటీస్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.